ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎన్నికలకి 2 నెలలకి పైగా సమయం ఉంటుందని అనుకున్న నేతలకి ఈసీ షాక్ ఇస్తూ మరో నెల రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రస్తుతం అభ్యర్థులపై తీవ్ర చర్చలు జరుపుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత 2019 సార్వత్రిక ఎన్నికలని ఏపీలో ప్రధాన పార్టీలుగా విరాజిల్లుతున్న టీడీపీ, వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని దృఢ నిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ దాదాపుగా 3000 కిలోమీటర్లకి పైగా పాదయాత్ర చేశాడు. సంవత్సరానికి పైగా జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు వింటూ వచ్చాడు. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీకి కడప జిల్లా కంచుకోట లాంటిది. దీంతో ఇక్కడ ఎలా అయినా టీడీపీ పాగా వేయాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుండి వైసీపీ అధినేత జగన్ పై సతీష్ రెడ్డిని పోటీకి దింపింది. పులివెందల వైఎస్ కుటుంబానికి ఆస్థాన నియోజకవర్గం. గత కొన్నేళ్లుగా అక్కడ వైఎస్ కుటుంబానికి ఎదురు నిలిచి గెలిచింది ఎవ్వరూ లేరు. అలాగనే జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి వైసీపీని స్థాపించి 2014 ఎన్నికల్లో ఇదే పులివెందుల నియోజకవర్గం నుండి గెలుపొందారు. అలాగే ఇక్కడ వైఎస్ కుటుంబానికి ప్రత్యేకమైన క్యాడర్ కూడా ఉంది. ఇకపోతే టీడీపీ పులివెందుల అభ్యర్థిని అంత తక్కువగా అంచనా వేయటానికి ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో టీడీపీని జిల్లాలో బాగా అభివృద్ధి చేశాడు సతీష్ రెడ్డి. ఈ నమ్మకంతోనే జగన్ పై కూడా పోటీకి సై అన్నాడు. ఇక ఏపీలో మరో ప్రధాన పార్టీ అయిన జనసేన పులివెందుల అభ్యర్థి ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదు. పవన్ ఇప్పటికే జనసేన రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పాడు. జనసేన అభ్యర్థి ఎవరో తెలిస్తే పులివెందుల పోటీ ఏ విధంగా ఉంటుందో ఒక అంచనాకి రావచ్చు. ఏదేమైనప్పటికీ నాయకులు మేమే గెలిచేదని చెప్పుకు తిరిగినా కూడా ఫైనల్ గా ఆ స్థానం ఎవరిదో తేల్చాల్సింది మాత్రం అక్కడి ఓటర్లే. చూడాలి మరి ఎప్పటిలాగే పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని విజయం వరిస్తుంది, లేక మార్పు ఇక్కడి నుండి మొదలు కావాలని చెప్తున్న సతీష్ రెడ్డి గెలిచి టీడీపీ జెండా ఎగరేస్తాడో, లేక పులివెందుల కోటపై జనసేన జెండా ఎగురుతుందో ఎన్నికలయ్యే వరకు వేచి చూడక తప్పదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.